హల్లెలూయా. వెల్కమ్ టు మహి జీసస్ వీడియోస్. ఈరోజు మనం గొప్ప ప్రదేశాన్ని గురించి మనం చూద్దామండి. మేము నాగూరు నాగపట్నము అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశం చూశాక, మేరీ మాత గుడి చూశాక చాలా ఆనందం వేసింది. చాలా బాగుంది కూడా. చూడవలసిన వాళ్ళుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడవలసిన గొప్ప ప్రదేశం అండి అది. ఇక్కడ చూస్తున్నారు కదా, మోకాళ్ళ మీద వెళ్తున్న వారిని చూస్తున్నారు కదండి. ఆ యొక్క సన్నివేశం కూడా అండి చాలా బాగుందండి. ఎలా అంటే నేనైతే దేవుని కృపలో చాలా ఆనందించాను. దేవుని యొక్క ప్రేమను నేను అక్కడ ఎంతో అర్థం చేసుకునే స్థితిలోకి వచ్చానండి. దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని అక్కడ జ్ఞాపకం చేసుకోవడం అయితే జరిగింది. ఆ యొక్క జ్ఞాపకం ఎంత అంటే అది వర్ణించలేనిదండి. సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగము మనమైతే ఒక 500 కిలోమీటర్స్ ఉంటుందంట అది. మరి క్షమించాలి, కిలోమీటర్ ఉంటుందంట. ఆ కిలోమీటర్ మనము మోకాళ్ళ మీద నడవలేకపోతున్నామండి. మోకాళ్ళకి గాయమయ్యి ఒక పక్క మోకాళ్ళ నొప్పికి మనము వెళ్ళలేకపోతున్నాం. కానీ దేవుడు ఆ టైంలో మన కొరకు సిలువను భుజము మీద మోసుకొనుచు ఆ రాళ్ళ మీద, మనం ఇసుక మీదే మోకాళ్ళ మీద నడవలేకపోతున్నామే, దేవుడు రాళ్ళ మీద నడుస్తూ కాళ్ళకు చెప్పులు లేకుండా ఆయన ఎంతగానో శ్రమపడుతూ కొరడాల చేత కొట్టబడుతూ రక్తపు మడుగులో కూడా దేవుడు ఆ సిలువను దించకుండా ఆయన అక్కడికి కల్వరి కొండ మీదకి నడిచొచ్చాడంటే అది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన విశేషమని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క మన బాధను మనము ఇక్కడ మోకాల మీద నడిచేటప్పుడు ఆ బాధను మనం చూస్తామండి. మరియు తన పడిన వేదన మనము అక్కడ చూస్తామండి. తన కుమారుని పోగొట్టుకునే పరిస్థితిలోకి వచ్చిన మరియా కన్నీటిని మనము మన కన్నీటి ద్వారా ఆ బాధను మనము అనుభవిస్తామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక వ్యక్తి అయితే అలాగా మోకాల మీద పాకుకుంటూ వెళ్తున్నాడండి. కానీ మనము ఆ మోకాల మీద కూడా పాకుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా చాలా భారంగా అనిపిస్తుంది. అలాగే మోకాల మీద నడుచుకుంటూ పోయేది ఎంతో గొప్ప మనకి ధన్యత భాగ్యాన్ని కలిగిస్తుంది. ఆ ధన్యత భాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలండి. ఎందుకంటే దేవుని ప్రేమ మనకు ఆ క్షణమందు చాలా ఎంత అంత బాగా మనకి అర్థమవుతుందండి. నాకైతే నేను కూడా అండి మోకాల మీద నడిచాను. మోకాల మీద నడిచి నేను పోతుంటే నా కన్నీరు ఆగలేదండి. మరియా జీవితము, మరియా తన కుమారుని పోగొట్టుకునేటప్పుడు ఆ కుమారుడు తండ్రి కుమారుణ్ణి తిరిగి ఇవ్వకుండా మనకి ఇచ్చాడంట. ఎందుకంటే పాపలమైన మన జీవితాల కొరకు మనం పాప క్షమాపణ ఉండాలని, ఆయన యొక్క శరీరం నలగగొట్టబడాలని లోకానికి పంపించాడంట. ఆ యొక్క ప్రేమ మనము అనుభవించగలిగే పరిస్థితి అండి. మనం ఆ మోకాల మీద నడుస్తూ వస్తుంటే దేవుడు పడిన బాధను, దేవుడు పడిన నిందను, దేవుని పడిన ఆ యొక్క కన్నీటిని, ఆ దాహమును మనము అక్కడ చూడగలుగుతామండి. ఎందుకంటే మనమును కూడా అనుభవిస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క ప్రదేశం అండి నాకైతే చాలా నచ్చింది. ఈ మోకాల మీద నడుచుట అంటే నాకు చాలా నచ్చిందండి. మీరు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి చూసి ఆయన నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా.